ప్రియ దేవుని పిల్లరా, పేరు వచ్చినటువంటి అందరికీ, పిలుచున్న వారికి అందరికీ ప్రభు నామంలో హృదయపూర్వక 2 వందనాలు తెలియజేసుకుంటూ కొన్ని మాటలు మనము గ్రంథంలో మాట్లాడుతున్నాము. దీర్ఘాయువు కావాలంటే గ్రంథమందరి దేవుడు రాయించిన కొన్ని మాటలు మనము ధ్యానించుకున్నాం. దీర్ఘాయువు అనగా ముదిమి ముసలితనం వరకు కట్టె చేత పట్టుకునే వరకు మనం బ్రతికి దేవుని ఆలోచన ప్రకారం బ్రతికినట్లయితే ఆయన దీర్ఘాయువు ఇచ్చే దేవుడుగా వాగ్దానమే ఇచ్చి ఉన్న దేవుడిని బట్టి మనము కృతజ్ఞతలు స్తుతులు చెల్లించుకుంటూ కొన్ని లేఖన భాగంలోకి వెళ్దామండి. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనము చదువుతున్నాం చూడండి. దీర్ఘాయువు దేవుడు ఎన్ని ఆలోచనలుగా మనుషులకు ఇస్తున్నాడో దాన్ని బట్టి మనము ఆ యొక్క మాటలను ఆలోచనను మనము ధ్యానించుకుందామండి. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 27వ వచనము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. యెహోవా యందంట భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణం. అల్లరి, ఆకతాయి, ఇంకా ఏమంటాము ప్రతి విధమైన అల్లరి అన్నమాట. ఎగతాళి చేయడము, గిచ్చుకోవడము, పిల్లలు కానీ పెద్దలు కానీ ఒకరినొకరు ఎగతాళి చేసుకోవడము, ఇలా ఉండకూడదని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఒకరినొకరు సమాధానం కలిగిన వారై ఒకరినొకరు ప్రేమించుచు ఉన్నటువంటి వారై ఉండమని చెప్తుంది. కానీ ఎగతాళి చేసుకొని, గిచ్చుకొని, గిల్లుకొని, కొట్లాడుకొని, కలబడుకొని వాక్యం చెప్పట్లేదు. అది పిల్లల నుంచి మనము నేర్చుకుంటే మనకు పిల్లలైనటువంటి మీకు చాలా మంచిది. కనుక దేవుడు చెప్తున్నటువంటి మాట యెహోవా యందు భయభక్తులు. ఏంటి ఆ భయభక్తులు అంటే ఆయన కొన్ని నియమాలు, కట్టడలు, విధులు, శాసనాలు ఇచ్చినాడు. ఒక 10 ఆజ్ఞలుగా ఇచ్చినాడు. నరహత్య చేయకూడదు, దొంగలించవద్దు, వ్యభిచారం చేయవద్దు, పరస్త్రీని వ్యామోహంగా చూడవద్దు, వ్యభిచారం చేయవద్దు, పొరుగువాని పోరకపుల్ల అయినా నీవు తగలవద్దు, అందరి పట్ల ప్రేమ కలిగి ఉండు. ఇంకా ఏమేమి చెప్పినారు 10 ఆజ్ఞల్లో గుర్తుంటే చెప్పండి. పొరుగు వారిని ఆశించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగలించవద్దు, తల్లిదండ్రిని సన్మానించాలి. అసలు తల్లిదండ్రిని సన్మానించినా కూడా దీర్ఘాయువు వస్తుంది. ఇలాగా 10 ఆజ్ఞలు ఇచ్చినాడు. ఆ మాటల యందు భయభక్తి కలిగి ఉన్నవాడు ఏమవుతాడంట? దీర్ఘాయువు పొందుకుంటాడు. అంటే ముసలితనం వరకు కట్టెపట్టుకొని నడిచేంత వరకు నిన్ను కాపాడతాడు దేవుడు. ఆయన మాట వింటే అలా ఉంటుంది జీవితము అని దేవుడు చెప్తూ ఉన్నాడు. వ్రాయించినాడు కూడా. అని చెప్తున్నాడంటే వ్రాయించినాడు. దీర్ఘాయుస్సు కావాలా, లేక మధ్యలోనే మన అల్లరితో కూడినటువంటి ఈ లోక సంబంధమైన, యుగ సంబంధమైన దేవతలు మనము సచ్చిపడిన వారమై బానిసై అలవాటుకు ఎవరు బానిసైపోయినారో అలాగా మనం ఉండాలన్నా? కనుక ఎట్ట మనము చెడిపోతే, ఈ లోకానుసారంగా చెడిపోతే దీర్ఘాయువు రాదు. ఈ లోకానుసారంగా మనము బ్రతికినట్లయితే మనకు దీర్ఘాయువు రాదే రాదు. ఎంతమంది చూడండి, మన కన్నుల ముందు ఎంతమంది చనిపోతున్నారు చూడండి. అంటే చనిపోయిన వాళ్ళందరూ చెడ్డవారని కాదు నేను చెప్పేది. చనిపోయిన వాళ్ళందరూ చెడ్డవారని చెప్పటం కాదు. చనిపోయిన వారందరూ దేవుని జ్ఞానం తెలియక వారు ఈ లోక సంబంధమైన దేవత ఏం చేస్తుందంటే వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేస్తుంది. అందుకే దేవుని మాట ఇందాక ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకున్నాను. ఏమని చెప్పినాడంటే, నా ప్రజలు జ్ఞానము లేకయే చాలా మంది చనిపోయినారు అని దేవుని వాక్యం తెలియపరుస్తాను. నా ప్రజలు వాళ్ళిద్దరిని బయటకు పెట్టాను. వాళ్ళు మాట్లాడుతున్నారు, బయట పోయి మాట్లాడుతున్నారు.
నా ప్రజలు జ్ఞానము లేకయే నశిస్తున్నారు అన్నాడు దేవుడు. జ్ఞానం లేక నశించడం ఏంది చూడండి. మన భార్య పిల్లలను పోషించుకుంటున్నాడు, అన్నీ చేస్తున్నాడు, కానీ ఆజ్ఞలు పాటించకపోవడమే జ్ఞానం లేకపోవడం. దేవుని మాట వినకపోవడమే జ్ఞానము లేకపోవడం. సర్వ సృష్టికర్త దేవుని పాదాల చెంత జ్ఞానము గుప్తములుగా ఉన్నది. ఆ జ్ఞానవంతుని పాదాల చెంతకు వచ్చిన వాడే దీర్ఘాయువుగా ఉంటాడు. ఒక్కొక్కసారి పనికిమాలను కూడా దీర్ఘాయువు వరకు తీసుకొస్తాడు దేవుడు. ఎందుకు వారిని దీర్ఘాయువు వరకు తీసుకొస్తాడంటే వారి ద్వారా శోధనలు పెట్టిస్తాడు నీతిమంతునికి, అందుకు వారికి దీర్ఘాయువు ఇస్తాడు. వారి ద్వారా నీతిమంతునికి సమ్మెట పోట్లు పడతాయి. ఒక రాయి ఆ యొక్క సుత్తి ఉలితో కొట్టబడితేనే, అనేక సార్లు దాన్ని కూర్చోబడితేనే ఆ యొక్క రాయి మంచి శిల్పంగా తయారవుతుంది. కనుక ఈ పనికిమాల చేత, ఈ అనీతిమంతుల చేత నీతిమంతునికి పోట్లు జరుగుతాయి. ఆ మాటలతో కానీ, చూపులతో కానీ, వారి ఆలోచనలతో పొరుగు వారికి ఆ శ్రమలు, వారి ద్వారా ఇరుకులు ఇబ్బందులు పడి వాటిల్లో నెగ్గితేనే దేవుని దగ్గర మెప్పు పొందుకుంటాడు. అందుకోసమైనా కూడా ఈ పనికిమాలని దీర్ఘాయువుగా కొంతమందిని పెడతాడు, కొంతమందిని మధ్యలో తీసుకుంటాడు. ఏదేమైనప్పటికీ ఆయన జ్ఞానం లేకుంటే మనము మధ్యలో నశించిపోతామని బైబిల్ గ్రంథం తెలియపడుతుంది. కానీ కొంతమంది చూడండి, చాలా ముసలోళ్ళు ఉంటారు, నోరు తెలిస్తే బూతులు మాటలు తిరుగుతుంటారు, వారి క్రమము సరి ఉండదు, వారి మాట్లాడితే అంత మూర్ఖంగా మాట్లాడతారు. ఎందుకు వారిని పెట్టినారంటే వారి వల్ల నీతిమంతుల కోసం పెట్టినాడు. నీతిమంతులు వారి సూటుపూటు మాటల వల్ల ఈ నా బిడ్డ తప్పిపోతాడో లేక వీడు నిలబడతాడో. యోబు గారికి అట్నే జరిగింది. సాతాను అపవాది పనికిమాలినటువంటి సాతాను ఏమైనా చేసుకున్నా, నా భక్తుని నువ్వు ఏమైనా చేసుకోకపోయి దేవుని దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చిన ఆ యొక్క నీతిమంతుడు ఏమైనా కదల్చబడినాడా? ఏం చేయలేకపోయినాడు. మరణాలు పెట్టినా ఏం చేయలేకపోయినాడు, రోగం పెట్టినా ఏం చేయలేకపోయినాడు. భార్య వచ్చి తిట్టి నువ్వు చనిపోరు ఆయన దేవుడిని దూషించి అని చెప్పిన ఆయన కదిలింపబడలేదు. ఎందుకంటే విశ్వాసి, దేవుని మాటలను బలంగా నమ్మిన వ్యక్తి, దేవుని మాటలను మనస్ఫూర్తిగా అంగీకరించి చనిపోయినా పర్వాలేదు అనే విశ్వాసంలో ఉన్నటువంటి వ్యక్తి ఎంత పనికిమాలోడు వచ్చి ఏమి మాట్లాడినా, ఏమి గద్దించిన వారి నోరు ఎంత పారేసుకున్నా ఈ యొక్క నీతిమంతుడు లేక నీతిమంతురాలు కదల్చబడదు. ఏమన్నా చెప్పు, వాక్యంతో రిసీవ్ చేసుకుంటాడు, వాక్యంతో తనను తాను కట్టుకుంటాడు. ఇందు నిమిత్తమైన కోపాన్ని ఆ యొక్క నీతిమంతుని సోదరులకైనా కోపాన్ని అక్కడక్కడ దేవుడు పెడుతూ ఉంటాడు. ఎక్కడైతే చూడండి దేవుని మాట చెప్తుంది, ఎక్కడైతే పాపం ఎక్కువగా ఉంటుందంట, పాపం ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో అక్కడ దేవుని కృప కూడా అపరిమితముగా ఉంటుందని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. పాపం ఎక్కడ ఉంటుందో దేవుని కృప అక్కడ అపరిమితంగా ఉంటుంది. అక్కడ అంత ఎక్కువగా ఉంటుందంట. పాపం చేసే ఆ స్థలాల దగ్గర, ఆ యొక్క ప్రాంతాల, ఆ దేశాలలో పాపం ఎక్కడ ఉంటుందో ఆయన కృప కూడా అంత ఎక్కువగా ఉంటుందంట, ఇంకా ఎక్కువగా ఉంటుందంట. ఎందుకంటే మారుతాడు నా వైపుకు తిరుగుతాడు అని ఆయన ఎదురు చూస్తూ ఉంటాడంట. అందుకే ఆయన ఆకాశం నుండి తన 2 చేతులు చాచి ఎవడైనా నీతిమంతుడు ఉన్నాడా, ఎవడైనా బైబిల్ చదువుతున్నాడా, ఎవడైనా వాక్యానికి లోబడి బ్రతుకుతున్నాడా, వాక్యాన్ని బట్టి ఒకరు నిందించుతున్న వాక్యాన్ని బట్టి తగ్గించబడుతున్నాడని ఆయన చేతులు చాస్తూ చూస్తూ ఉంటాడట. కనుక దీర్ఘాయువు, ఆయన ఎందుకు భయభక్తులే మనకు దీర్ఘాయువు అని లేఖనం మనకు దేవుడే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా దేవుడు మనసులో హృదయాలలో నుంచి వ్రాయించినాడు. చూడండి, ఎఫెసీ రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 2-3 వచనాలు చూసుకుందాము. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 6వ అధ్యాయం 2వ వచనము, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. ఇందాక మేరత్త చెప్పింది కదా, తల్లిదండ్రులను
సన్మానిస్తే దీర్ఘాయువు. నీకు మేలు కలుగునట్టు, మనకు మేలు కలగాలంటే, ప్రతి మనిషికి మేలు కలగాలంటే చూడండి, తల్లిదండ్రులు నట్ట వాళ్ళ తల్లిదండ్రులు మంచోళ్ళే కానీ చెడ్డోళ్ళే కానీ తల్లిదండ్రి ఎంతైనా నీ జన్మకు కారణభూతులు, కారణ జన్ములు. నీకు జన్మనిచ్చినటువంటి వారు. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము, గౌరవించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు. ఇది వాగ్దానముతో కూడినటువంటి ఆజ్ఞలలో మొదటిది. ఆజ్ఞలలో కూడినటువంటి ప్రధానమైన మొదటి ఆజ్ఞ అంట ఇది. తల్లిదండ్రులను గౌరవించడం, సన్మానించడము మొదటి ఆజ్ఞగా చెప్తూ ఉన్నాడు దేవుడు. అలా తల్లిదండ్రులు నీవు ఎవరైతే ప్రేమిస్తారో, గౌరవిస్తాడో వారికి దీర్ఘాయుసు ఉంటుందంట ప్రియుల. వాళ్ళు చెడ్డవారి కానీ మంచివారి కానీ నీ ధర్మం నువ్వు చేయాలి, గౌరవించాలి, సన్మానించాలి అని లేఖనం చెప్తుంది. తప్పు చేసినప్పుడు గద్దించు, పర్వాలేదు, వాక్యంతో బుద్ధి చెప్పు, పర్వాలేదు, కానీ నువ్వైతే దూషించకూడదు, కొట్టకూడదు, కానీ సన్మానించాలి, గౌరవించాలి. ఇది వాగ్దానంతో కూడుకున్నటువంటి మొదటి ఆజ్ఞ. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 3వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుకుందాము. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను ఉదయపూర్వకంగా విన్నట్లంట ప్రియుల. అవి అలా ఇంటే ఏమవుతుందంట చూడండి, కింది మాటగా 2వ వచనం చెప్తున్నాడు. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతి నీకు కలగజేయును. ఆయన మాటలు వింటే, ఆయన ఆజ్ఞ గైకొట్టే దీర్ఘాయుసు వస్తుందంట, సుఖశాంతులు కలుగుతాయంట ప్రియుల. వాక్యం చెప్తూ ఉంది, గ్రంథము, బైబిల్ గ్రంథం మనకు తెలియపరుస్తూ ఉంది. అలాగే చూడండి 3వ వచనం కూడా, దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకము. దయ సత్యము ఎప్పుడే కానీ వాటిని విడిచిపెట్టకు నా కుమారుడ, కుమార్తె, విడిచిపోనీయకము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయం అనే పలకల మీద వ్రాసుకొనుము. కంఠభూషణంగా ఒక పెళ్లి కుమార్తె లేక ఒక అలంకరించబడిన స్త్రీ ఎలాగో కంఠభూషణంగా ఆభరణాలు ధరించుకుంటుందో, సత్యము దయ అనేటి ఎప్పుడు ఇట్లా కంఠభూషణాలుగా ధరించుకొని ఉన్నారట మనుషులమైనటువంటి మనం. అప్పుడు మనకు దీర్ఘాయువు దేవుడు దీర్ఘ ఆయుసు మనకు ఇస్తాడు. ఈ దీర్ఘాయు వల్ల మనకి ఏమి ప్రయోజనము అంటే, దేవుడు తన పనిలో నిన్ను ఆయన వాడుకుంటాడు ప్రియ. అపోస్తలుడైన పౌలు గారు ఎంత పాపపు పురుషుడిగా మనం చూస్తాము. నా ఎంత పాపపు మనిషి ఎవరు లేరు, నేనే మొదటి వాడనన్న పౌలు గారిని, ఆ సౌలుగా అనబడిన పౌలు గారిని ఆయన కన్నులు మూయించేసి తర్వాత మళ్ళీ ఆ కన్నులు తెరిపించి ఆయన పనిలో అద్భుతంగా ఎవరు వాడబడనంత గొప్పగా వాడబడినాడు. పూర్తి పాపపు ఆలోచనలో ఉన్న మనిషిని ఆయన దేవుని అంతతో చేసినాడు. క్రీస్తు, నేను కాదు బ్రతికేది, నాలో బ్రతుకుతున్నది క్రీస్తు అన్నాడు ఆయన. అంటే బ్రతికేది నేను కాదు, ఆయన ఆకారం అయితే సౌలనే పౌలనే నేనే, బ్రతికేది నాది కాదు, నా బ్రతికే క్రీస్తు అన్నాడు. ఆయన లాగా బ్రతుకుతున్నాను అన్నాడు. చాలా గొప్పవాడు పౌలుగా. చూడండి సామెతల గ్రంథం 28:16. వివేకం లేని వాడవై జనులను అధికంగా బాధపెట్టు అధికారి దుర్లాభమును దేశించువాడు దీర్ఘాయుష్మంతుడగును. ఒక అధికారి ఆదాయం వస్తుందా కదా అని ఏమంటాము, లంచం తీసుకుంటే దుర్లాభము, లాభం ఆపేక్షించే వాడు దీర్ఘాయుష్మంతుడు అవడంట.
నీతిగా నిజాయితీగా పనిచేస్తే, దుర్లాభము ద్వేషించువాడైతే, నీ ఆదాయం నాకు వద్దయా, నాకు జీతం వస్తుంది, ఆ జీతం కోసమే నేను పని చేస్తున్నాను, సత్యంగా చేస్తున్నానని చెప్పి ఆ యొక్క దుర్లాభమును ఆశించకుండా ఉన్నట్లయితే వాడు దీర్ఘాయుష్మంతుడవుతాడు. లంచము తీసుకొని వాడు దీర్ఘాయుష్మంతుడవుతాడు. అలాగే ఎంతమంది లంచాలు తీసుకొని దీర్ఘాయుష్మంతుడు కాలేదా అంటే, ఇందాక నేను అన్నట్టు వారి ద్వారా ఎంతోమంది నీతిమంతులను కట్టబడుతుంటారు, నీతిమంతులు చెక్కబడుతుంటారు. ఆ పనికిమాలిన ద్వారా నీతిమంతురాళ్ళు బలపడుతూ ఉంటారు. శోధనలు వచ్చినప్పుడు పడి మళ్ళీ లేచి నిలబడుతూ ఉంటారు. అందుకోసమైనా ఈ పనికిమాలినోళ్ళకు కొంతమందికి దీర్ఘాయుష్ ఇస్తాడు, కొంతమందికి మధ్యలో తీసుకుంటాడు. ఇంకా వీడు లాభం లేదు రానప్పుడు ఇంకా తీసేసుకుంటాడు. అది కూడా ఎప్పుడు తీసుకుంటాడు? వారి భవిష్యత్తు చూసి తీసుకుంటాడు దేవుడు. ఏమో కట్టబెట్టుకొని చివరి ఊపిరిలో నన్ను అంగీకరిస్తుందే మా బిడ్డ అని భవిష్యత్తు చూస్తాడు. కట్టబెట్టుకొని ఇంకా ఒక రోజు, 2 రోజులు, కొన్ని నెలలో లేదా కొన్ని రోజుల్లో ఇంకా ప్రాణం పోతుందని ఎప్పుడైనా మారుతుంది ఆ బిడ్డ లేదా ఆ కుమారుడు, ఆ కుమార్తె అన్నప్పుడు మళ్ళీ దేవుడు ఆయుషిస్తాడు, ఆరోగ్యం ఇచ్చి అప్పుడైనా మారుతాయో చాలు, ఒక ఆత్మను నేను రక్షించుకుంటాను నరకానికి పోకుండా అనేది దేవుని గొప్ప ప్రణాళిక అది. అప్పటికి కూడా భవిష్యత్తులో కూడా వీడు దరిద్రురాలంటే ఇంక ఉంటే ఏమి లేక ఏమని ఫీల్ చేసుకుంటాడు అంతే. ఇప్పుడు 2 చెట్లు వేస్తే ఒక చెట్టు బాగా ఫలాలు ఇస్తుంది, ఇంకొక చెట్టు ఫలాలు ఇవ్వాలంటే ఏం చేస్తాం మనము? ఏరు దగ్గర గుడ్డలించబడి నరికేసి పక్కన వేసేస్తాం, ఇంకో చెట్టు నాటుతాం. కాబట్టి దేవుడు కూడా అంతే, మనిషిని మంచి ఫలాలుగా దేవుని ఆ ఆలోచనల ప్రకారం బ్రతికి మంచి ఫలాలుగా మంచిగా బ్రతికితే ఉండనిచ్చాడు ఆ చెట్టు. ఆ చెట్టు వల్ల అనేక మంది బ్రతుకుతారు, ఫలాలు తింటారు, ఆ మంచి ఫలాలు తింటారు. ఏ చెట్టు ఏమో ఏపుగా పెరిగింది, ఫలాలు లేవు ఎందుకన్నప్పుడు నరికేస్తారు అంతే. దేవుడు చేసేది కూడా అదే. కనుక లంచం తీసుకున్నవాడు దీర్ఘాయుష్మంతుడుకు అయ్యేదానికి అవకాశం లేదని వాక్యం మనకు వివరిస్తుంది. ద్వితీయోపదేశ ఖండము 4వ అధ్యాయము 4వ అధ్యాయము 40వ వచనం. మరియు నీకును నీ తరువాత నీ సంతానపు వారికి నీ క్షేమము కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గైకొనము. ఒక దేశానికి మిమ్మల్ని పంపిస్తున్నాను, అక్కడ నీవు దీర్ఘాయుష్వంతునిగా నీవు ఉండాలంటే నా కట్టడలు, విధులు, శాసనాలు నువ్వు గైకొను, పాటించు. అప్పుడు నువ్వు ఆ దేశంలో నువ్వు నిండు నూరేళ్ళు బ్రతుకుతావు, దీర్ఘాయుష్వంతులుగా ఉంటావు, కట్టె చేతికొత్త వరకు నీకు ఆయుష్ ఉంటుంది అంటారు. వాక్యము గైకొనాలంట పిల్లల. కట్టడలు, ఆయన కట్టడలు, విధులు, శాసనాలు ఇవి మనం వినాలి. ఆయన రూల్స్ పెట్టినాడు, ఆ రూల్స్ను మనం గైకొనాలి. అప్పుడు మనకు ఆయుష్ ఇస్తాము అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని వాక్యం ఎప్పటికీ నిరర్థకము కాదు, ఎందుకంటే అది మనిషి ఇచ్చ నుండి పుట్టినది కాదు. కనుక దేవుని నుండి, పరలోకం నుండి, దేవుని ఆలోచనలో నుండి వచ్చినటువంటి ఆలోచన కనుక వాక్యం గొప్పది, నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది వాక్యము కనుక మనం నమ్మాలి. ఆయన ఇన్ని రకాలుగా దీర్ఘాయువు నీకు ఇస్తాను అంటున్నాడు. కనుక ఆ అన్ని రకాలైనటువంటి ఆజ్ఞలు మనము పాటిస్తే మనకు జీవితాలకు మంచిది. కీర్తన గ్రంథము 41వ అధ్యాయము 1-2 వచనాలు చూస్తున్నామండి. బీదలను కటాక్షించేవాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును. అలాగే చూడండి 2వ వచనంగా, యెహోవా వారిని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును, వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు. శత్రువులకు అప్పగించే స్థితిలోకి నిన్ను
దేవుడు పెట్టడం. అంటే నీకు ఆయుస్సు ఇస్తాడు, ఆపత్కాలమందు దేవుడు కాపాడుతాడు. బీదలను కటాక్షిస్తే కూడా దేవుడు ఆదుకుంటాడు అని మనకు లేఖనంలో కనపడుతుంది. బీదలను కటాక్షించాలంట. చివరిగా చూడండి, కీర్తన గ్రంథం 91వ అధ్యాయము చివరి మాటగా మనం ముగించుకుందాము. కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 14 నుండి కొన్ని మాటలు చదువుతున్నామండి, 16 వరకు. అతడు నిన్ను ప్రేమించుతున్నాడు కనుక నేను అతడిని తప్పించదను, అతడు నా నామమును ఎరిగినవాడు కనుక నేను అతని ఘనపరచదను. మనం ఆయన్ను ప్రేమిస్తే కనుక ఆయన మనల్ని తప్పిస్తాడు. ప్రతి విషయంలో, ప్రతి దానిలో నుండి మనల్ని తప్పిస్తాడంట. ఆయనను ప్రేమిస్తే అతడు నా నామమును ఎరిగినవాడు, నన్ను తెలుసుకున్నవాడు, నన్ను ఎరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరుస్తాను. నన్ను ప్రేమిస్తే నేను అతన్ని ప్రేమిస్తే అతడిని ఘనపరుస్తాను. ఎవరము మనము ప్రేమించే వారిగా ఉన్నాము. ప్రేమిస్తే ఆయన ప్రేమిస్తాడట, ఆ ప్రేమించిన వాడిని ఘనపరుస్తాడట. అంటే ఆశీర్వదిస్తాడు, ఆయుసిస్తాడు. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. శ్రమలలో దేవుడంట ఆయనను ప్రేమించిన బిడ్డకు తోడుగా ఉంటాడంట ప్రియుల. అలాగే చూడండి, అతని విడిపించి అతని గొప్ప చేసేదను. ఆయన నమ్మిన బిడ్డను, ఆయన వాక్యం చెప్పినట్టు, నన్ను నమ్మిన బిడ్డను నేను విడువను ఎడబాయను. తన తల్లి నా మరుచునేమో కానీ నేను మరువను. ముసలితనం వచ్చేంత వరకు చంకన పెట్టుకొని ఎత్తుకొని ముద్దాడే దేవుడు ఎవరైనా ఉన్నాడంటే ఒక్కడైనా మన యేసుక్రీస్తు ప్రభువు వారు తప్పితే ఇంకెవరు లేరు. శ్రమలలో ఆయన తోడై ఉంటున్నాడు. ఆయన మనలను శత్రువు నుండి విడిపించి మనను గొప్ప చేస్తాడంట. 16వ వచనము, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. దీర్ఘాయువు చేత నిండు నూరేళ్ళు బ్రతికితే తృప్తి. ఇప్పుడు చూడండి, ముసలితనంలో ఉంటే ముసలితనంలో ఇంకా అంతా అనుభవించుండు, చనిపోతామేమో అని భయం ఉంటుంది. ముసలితనంలో ఉన్నా కూడా చనిపోతే భయము. కానీ దేవుడు అంటున్నాడు, దీర్ఘాయువు చేత అతనికి తృప్తిపరిచేదను. ఇంకా ఇంకా దీర్ఘాయువు, ఇంకా పండు ముసలిదాని వరకు పెట్టి, ముసలివాడుగా పెట్టి తృప్తిపరుస్తాడంట దేవుడు. ఎప్పుడు? వాక్య ప్రకారం బ్రతికినప్పుడు, వాక్యాన్ని గైకొన్నప్పుడు, వాక్యం కోసం బ్రతికినప్పుడు, దేవుడిని ప్రేమించినప్పుడు దీర్ఘాయువుచ్చి తృప్తిపరుస్తాడు. ఆయన రక్షణ అతనికి రుచి చూపిస్తాడు. రక్షణ అన్నిటికంటే అమూల్యమైనది రక్షణ. రక్షణ రక్షణ ఈ రక్షణే పరలోక రాజ్యానికి మార్గం. నిత్య నరకాగ్నిలో పడకుండా కాపాడేది ఈ రక్షణే. ఎవడైతే తన సొంత నోటితో పాపములు ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభువారే మా రక్షకుడు, మా పాపములను తీసివేసే అధికారాన్ని ఏ ఆత్మ ఒప్పుకొని క్రీస్తును అంగీకరిస్తుందో అతను పరలోక రాజ్యంలో పౌరసత్వం పొందుకుంటారు. అక్కడ ఆ పరిశుద్ధులలో ఆ నిత్య జీవనంలో మన వాక్యంతో దిద్దబడుతూ ప్రతిరోజు వాక్యం నేర్చుకుంటూ మనం సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుతున్నాడు. కనుక అటు స్థితిలో మనం ఎదుగుదాము. దేవుని కృప, దేవుని ఆత్మ ప్రతి ఆత్మ మీద ఉండి క్రమమైన జీవితంలో నడిపించుగాక. కొద్ది మాటలు దేవుడు దీవించుగాక. తల వచ్చిన పెద్ద మహాప్రేమ కలిగిన